బడా భాయ్ మోడీని బడా భాయ్ అన్నాడు. ఇదొక అంశం సుధాకర్. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని బడే భాయ్ అని చెప్పని పెద్దన్నయ్య బడే భాయ్ అని చెప్పని పిలిచి పెద్దన్నయ్య అని సంబోధించడంతో సరే అది కొంత చర్చనీయాంశం, ఆసక్తికరమైనటువంటి అంశం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అనొచ్చు లేదా ప్రధానమంత్రి అనొచ్చు, కానీ ఆయన రేవంత్ రెడ్డి గారు తనకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చాతుర్యం అనేటువంటిది ఉండిద్ది ఆయన దగ్గర. ప్రేమగా ఉన్నప్పుడు ఆయన బాగా ప్రేమగా పిలుస్తుంటాడు. అలాగే బడే భాయ్ అని చెప్పని పిలిచి మీరు గుజరాత్ని ఎలా అభివృద్ధి చేసుకున్నారో మమ్మల్ని కూడా అలా అభివృద్ధి చేయండి, మీరు సహకరిస్తే మేము కూడా తెలంగాణ కూడా అలా అభివృద్ధి చెంది అనేది ఒక పొలిటికల్గా ఆయన మోడీ గారికి దగ్గర అయ్యే విధంగా లేదా మోడీ గారిని అప్రిషియేట్ చేసే విధంగా తనకు కావాల్సిందేదో తీసుకునే విధంగా ఇది చేశారు. రెండోది వారిద్దరు కూడా చేతులు వేసుకొని ఇది చేసుకున్నప్పుడు కొంచెము ఇది చేశారు. అంటే మోదీ గారికి కూడా ఒక పెద్ద ఒక స్వభావం ఉంది. ఆయన కూడా విజువల్గా అంటే కెమెరాకి కానీ ఫోటోకి కానీ ఏదైనా చేసేటువంటి సన్నివేశంలో చాలా చక్కటి ప్రజెంటేషన్ని ఆయన ఇస్తారు. మనం అందుకనే మోదీ గారి చుట్టూతో చాలా ఆయన మీద విమర్శలు కూడా వస్తూ ఉంటాయి. సరే వారిద్దరూ మాట్లాడుకున్నటువంటి సందర్భం కావచ్చు, వాళ్ళిద్దరు చేతులు పట్టుకున్నటువంటి ఇది కావచ్చు, ఇవన్నీ బడే బాయ్ అన్నప్పుడు ఆయన చూసినటువంటి చూపు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కొంచెం ఆసక్తిగా ఉన్నాయి. జనరల్గా భారతీయ జనతా పార్టీ అని అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిని అసలు ఎట్లా వెళ్తారు, అసలు ఎట్లా ఉండిద్ది అని అనుకుంటున్నారు. ఇక్కడ అది గతంలో మనం చూస్తే కేసీఆర్ గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి ప్రధానమంత్రి గారి సభలకి గైర్హాజరయ్యారు. ఆయన వస్తుంటే ఇంకా ఫ్లెక్సీలు కట్టించారు. అలాంటివి అనేకమైనటువంటి సన్నివేశాలని ఇక్కడ చూసాం. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దేశ రాజకీయాల్లో దేశ ప్రజానీకం 150 కోట్ల మంది కూడా పార్టీలు వేరు, ప్రభుత్వం వేరు. కానీ వీటి రెండింటి మధ్య భావసారూప్యత తగ్గిపోయి ప్రభుత్వం పార్టీ ఒకటైపోవటంతో జరుగుతున్న నష్టం ప్రజలకి, రాష్ట్రానికి, దేశాలకి. ఎందుకనంటే ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రిని గౌరవించాలి, ఒక ప్రధానమంత్రి ముఖ్యమంత్రులను గౌరవించాలి. అది ప్రజాస్వామ్యం. రాజ్యాంగం రూపొందించినటువంటి ఈ హక్కులని అందరూ కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉంది. సరే ఆయన వెళ్ళారు, ఆయన వెళ్ళిన తర్వాత ఆయన అలా అన్నారు, అయిపోయింది. ఇప్పుడు కేటీఆర్ గారు దాని మీద ఒక కామెంట్ చేశారు. పార్లమెంటు ఎన్నికలు అయిపోయిన వెంటనే రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోతారు అని చెప్పని ఆయన కామెంట్ చేశారు. ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి అని కామెంట్ చేశారు. అలాగే ఇంకో ఏదో 2-3 కామెంట్స్ చేశారు. దానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చిట్ చాట్ మీడియాతో మాట్లాడుతూ నేను ఎప్పుడు పడిపోతానా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నట్లున్నారు. బడే బాయ్ అంటే పెద్దన్నయ్య, ప్రధానమంత్రి గారిని ఒక బడే బాయ్ అంటంలో తప్పేంటి? నాకు రాజకీయ పొలిటికల్ బాస్ రాహుల్ గాంధీ, మోదీ కాదు. అలాగే అగ్రరాజ్యాన్ని మనం అగ్రరాజ్యం అంటాం, అగ్రరాజ్యం అంటంతో ప్రపంచానికి పెద్దన్న అనేటువంటి దాన్ని మనం సంబోధిస్తుంటాము. అలాగే సంబోధించాము. నాకు నాయకుడు మా బాస్ రాహుల్ గాంధీ, ప్రధానిగా వారిని కార్యక్రమానికి వెళ్ళాం కాబట్టి వారికి ఆ గౌరవాన్ని ఇచ్చాము అని చెప్పని మాట్లాడారు. ఇది ఆయన ఇచ్చిన కౌంటర్. సరే ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి. हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. इसीलिए मेरा गुजारिश है इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपकी मदद जरूरी है. బాయ్ అంటాడు. మరి ఆ బడే బాయ్ ఏమిచ్చిండో చోటే బాయ్కి చెవులో ఏం చెప్పిండో మనకు తెలియదు. నాకైతే ఒకటి స్పష్టంగా కనబడతా ఉన్నది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు, అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాట మాత్రం నేను మీ పక్కా చెప్తున్నా. మరొక ఏకనాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు, కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాడు. నేను ఉత్తగా ఆషమాషికి ఎత్తలేని మాట.
నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు, మీరు వినండి జాగ్రత్తగా. ఏమన్నాడు? బడే బాయ్ ఇట్లనే ఉండాలి, మీ ఆశీర్వాదం మా మీద. ఎన్నికలు 2 నెలలు లేవు, భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు? మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు, అది గెలిచేది లేదు, పీకేది లేదు, మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అని చెప్పినట్ట కదా. కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు భవిష్యత్తులో కూడా ఉండాలి, ఏది ఇంకా 2 రోజులలో ఎలక్షన్ పెట్టుకొని అంటాడా ఎవడన్నా? అంటే నేను అనుకోవటం ఏంటంటే తప్పేం లేదు. ప్రధానమంత్రి గారి ఆశీస్సులు కావాలని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకోవటంలో తప్పు లేదు. ప్రధానమంత్రి గారి ఆశీస్సులు ఎవరికి అడిగాడు? ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి అడిగాడు. రేవంత్ రెడ్డి గారికో, రేవంత్ రెడ్డి గారి పిల్లలకో, లేకపోతే రేవంత్ రెడ్డి గారి అవసరాలకో అడగలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి అడిగినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ఆయన ఏదైనా 2 ప్రాజెక్టులో లేకపోతే ఇంకొకటో ఏదైనా చేస్తే అవి ఖచ్చితంగా అది తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ సంక్షేమానికి ఉపయోగపడుతుంది. మరి దాంట్లో తప్పే ఉంది? ఎందుకు చూడాలి? ఎందుకు దాన్ని వైరుధ్యంగా చూడాలి? ఎందుకు దాన్ని వేరే కోణంలో చూడాలి? వేరే కోణంలో చూడటానికి ఏంటి అని అంటే, కేటీఆర్ గారు చూసిన కోణం సరే, రేవంత్ రెడ్డి గారు చూసిన కోణం అది అయి ఉండొచ్చు. కానీ ఈ 2 కోణాల మధ్య కూడా ఇంకొక రాజకీయ కోణం, చిన్నటి కోణం పొర ఒకటి ఉంది. అదేంటి అని అంటే, ఇటీవల నరేంద్ర మోదీ గారితో రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు, ఢిల్లీలో ముఖ్యమంత్రిగా వెళ్ళి కలిసినప్పుడు, వారు ఎందుకనో కేసీఆర్ గారి విషయంలో కూడా మోదీ గారు ఒక పూర్తి వ్యతిరేక భావనతో, అంటే వారు రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది, పొలిటికల్గా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా అది నష్టదాయకంగా ఉందని మొత్తానికి ఏదో ఒక చర్చ జరగటం. బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ అక్కడ స్ట్రాంగ్ అవుతుంది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ జరిగే విధంగా ఉంటే బాగుండిద్ది, బీఆర్ఎస్ని దాన్ని తప్పిద్దాము, లేదా ఆ పార్టీని ఒక రాజకీయంగా దెబ్బతీసే విధంగా అని చెప్పనేమన్నా ఒక ఆలోచన చేశారేమో. మొత్తానికి అది ఒక చర్చ జరిగింది అని ఒక టాక్. సరే, ఇప్పుడు రాజకీయాల్లో కేసీఆర్ గారి పైన దేశ రాజకీయాల్లో విభిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. సరే, అవన్నీ ఇప్పుడు అనవసరం. సరే, వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ కాంబినేషన్స్, కాంట్రవర్సీస్ అది అలా వెళ్ళి ఇప్పుడు అలా ఉంది. సరే, దీనికి సంబంధించి సుధాకర్ ఉన్నట్టు. సుధాకర్ ఏంటి నీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి గారు అలా అడగటం, మీ ఆశీస్సులు ఉండాలి అని అనటం తప్ప? అంటే 2 నెలల్లో అధికారంలో ఎన్నికలు ఉన్నంత మాత్రాన మోదీ గారు ఆశీస్సులు కావాలని కోరుకోవటం తప్ప? అంటే ఆ మాట అనటంతో రాహుల్ గాంధీని విమర్శించినట్లుగా, లేదా ఆయన అసమర్థుడిగా చూపించినట్లుగా భావించటం అని భావించాలా ఏంటి? అంటే బడే భాయ్ చోటే భాయ్ అన్నంత మాత్రం నిజంగా ఒక గొప్ప విషయం ఏంటంటే, ఒక గమనించాలి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక ఏమంటాము, ఒక మగాడు అనొచ్చు. ఎందుకు అనొచ్చు అని అంటే, ఆ పదం ఎందుకు వాడొచ్చు అని అంటే, నరేంద్ర మోదీ గారిని నరేంద్ర మోదీజీ అని పిలిచేవాళ్ళు తప్ప బడే భాయ్ అని పిలిచిన వాళ్ళు ఎవరు నాకు తెలిసి లేరు. అక్కడ గమనించాల్సిన అంశం, మోదీ గారిని మోదీజీ అని తప్ప బడే భాయ్ అని అలా అంటే పెద్దన్న అని సంబోధించినటువంటి ముఖ్యమంత్రుల్ని మనం చూడలా, నేనైతే వినలా. సరే, ఎవరిని పిలిస్తే పిలిచి ఉండొచ్చాము, కానీ అంత అదేదో ఆయనకి ఈయనకి ఏదో ఒక క్లోజ్నెస్ ఉంది. ఏమంటే రాజుగారు అన్నట్టుగా బడే భాయ్ అని చెప్పని పిలిచేయటం అనేది ఆయన అటెన్షన్ తీసుకున్నాడు. మామూలుగా మాట్లాడితే ఆయన అటెన్షన్ తీసుకున్నాడు. బడే భాయ్ మా పెద్దన్న అనగానే అటెన్షన్ తీసుకున్నారు. అక్కడ కూర్చున్నటువంటి ఎవరైతే ఆ సభికులు, ఎవరైతే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కరతాళ ధ్వనులతో ఆ పదం అనటంతో అటెన్షన్ ఇచ్చారు. అదే రేవంత్ రెడ్డి గారి గొప్పతనం. ఒకసారి మళ్ళీ బయట ప్లే చేయండి. हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है.
इसीलिए मेरा गुजारिश है इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है, तो यहाँ पर आपकी मदद जरूरी है। हमारे हिसाब से అసలు చూడ కరతాళధ్వనులు. అవును. పక్కన ఉన్న గవర్నర్ గారు కూడా చక్కగా అసలు నవ్వుతున్నారు. యాంగ్జైటీగా ఆవిడ కూడా కిషన్ రెడ్డి గారికి ఏం అర్థం కాల, ఏట్రా బాబు మా బడే భయం పిలిచి పారేశాడు మా ప్రధానమంత్రి గారిని అటెన్షన్ తీసుకున్నాడు. సరే, ఇప్పుడు రాజకీయాల్లో ఎవరు ఏదనే చెప్పలేము. ఏక్నాథ్ షిండేలు ఎవరు అవుతారో ఎవరు. ఇప్పుడు అంతకుముందు గతంలో ఏం చెప్పారు, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, అరే బాబు హరీష్ రావు ఏక్నాథ్ షిండే అవుతాడని చెప్పి వాళ్ళు భయపెట్టారు. ఇప్పుడు ఈయన వీళ్ళని భయపెడుతూ ఉన్నాడు. సరే, ఎవరు ఎప్పుడు ఎట్లా అవుతారు అనేటువంటిది ఎవరు ఊహించలేరు. సరే సుధాకర్, ఏంటి బడే భాయ్ చోటే భాయ్ మధ్యలో కేటీఆర్ భాయ్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీని వేరుగా, భారత ప్రభుత్వాన్ని వేరుగా చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అదేవిధంగా వివిధ పథకాలు ఇవన్నీ వస్తాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళవచ్చు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టులు ఏమున్నాయి వాటన్నిటి విషయంలో సమగ్రంగా ఒక నివేదిక ఇచ్చి వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ రెండవసారి కూడా రేవంత్ రెడ్డి వెళ్ళి కేంద్రంలో మంత్రులను అందరినీ కలిసి వచ్చారు. ఆయన కోరుకునేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి విరివిగా నిధులు తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అవి అమలు చేయాలి, అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలనే ఆలోచన. ఎందుకంటే గతంలో ఉన్న అనుభవాలు మనం చూసినట్లయితే గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఎప్పుడు వైరం పెట్టుకొని ముందుకెళ్ళింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక ప్రాజెక్టులు ఆగిపోయాయి. కోచ్ ఫ్యాక్టరీ కానీ, లేకుంటే గిరిజన యూనివర్సిటీ కానీ, ఇలాంటివన్నీ ఎక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉన్నది. ఇవన్నీ ఏవి జరగలేదు. ఆయుష్మాన్ భారత్ అనే ఒక గొప్ప పథకాన్ని, కేంద్ర ప్రభుత్వ పథకాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అందులో ఇంప్లీడ్ కాలేదు గతంలో ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ జరగాలంటే కేంద్ర ప్రభుత్వం సఖ్యత ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఒక రాష్ట్రానికి ప్రధానమంత్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళి ఆయనను రిసీవ్ చేసుకోవాలి, ఆ ప్రభుత్వ పథకంలో పాల్గొనాలి. ఆ ప్రభుత్వ కార్యక్రమం ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చేశారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమం జరిగింది. పార్టీ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఆ పార్టీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీని కూడా నరేంద్ర మోడీ విమర్శించారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన పాల్గొన్న పార్టీ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీని విమర్శించారు. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ వేరు, భారత ప్రభుత్వం వేరు అనేది రేవంత్ రెడ్డి ఆలోచన. అందుకు అనుగుణంగానే ఆయన ఈ వ్యవహారం చేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. కాకుంటే కేటీఆర్ ఇక్కడ ఒక చిన్న లాజిక్ పట్టుకొని 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి, ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ. ప్రధానమంత్రి అభ్యర్థి మీ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ ఉండగా నువ్వు నరేంద్ర మోడీని ఎలా పోగొడతావు అంటే రాబోయే ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నావా, అందుకనే ఆయన ఆశీస్సులు కోరుతున్నావా అనేది కేటీఆర్ చెప్పిన అంశం. ఈ అంశం కూడా కొంత ఈ లాజిక్ కూడా కొంత దీనికి సరిదూగినట్టుగానే భావించాల్సి ఉంటుంది సార్. అంటే కాబోయే ప్రధానమంత్రి ఆయనేనని చెప్పి మీరు పరోక్షంగా చెప్పారనేటువంటిది ఆయన భావన. ఓకే, సరే, ఇది కేటీఆర్ భావన. ఇది మళ్ళీ అదే ప్రభుత్వం ఏర్పడబోతుందా, ఆ ప్రభుత్వం ఏర్పడితేనే మళ్ళీ 5 సంవత్సరాలు మాకు ఆశీస్సులు కావాలని నువ్వు కోరుతున్నావా అంటే మీ రాహుల్ గాంధీ పైన నీకు నమ్మకం లేదా అనేది కేటీఆర్ ఆలోచన. రైట్ చూద్దాము సుధాకర్. రైట్, థ్యాంక్ యూ. ఇక